మనకి వర్కర్ లాగిన్‌లో ఫస్ట్ చైల్డ్ రిజిస్ట్రేషను, సెకండ్ గర్ల్ చైల్డ్ రిజిస్ట్రేషను అందరూ చేసేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఫస్ట్ చైల్డ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయట్లేదు చాలా వరకు. సో, చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల చేయట్లేదు. సో, ఇది వర్కర్ లాగిన్. వర్కర్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత డేటా ఎంట్రీలోకి వెళ్ళాలి. డేటా ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్‌లో మనకి అప్డేట్ చైల్డ్ బర్త్ అండ్ ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో, చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ కింద ఉంటుంది అప్డేట్ చైల్డ్ బర్త్ అండ్ ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ అని. సో, ఇది ఏంటంటే ఫస్ట్ చైల్డ్ యొక్క ఇమ్యునైజేషన్ డీటెయిల్స్. సో, డెలివరీ అయిపోయి వాళ్ళకి 14 వారాలు అయిపోయిన తర్వాత, ఇమ్యునైజేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ చేయాలన్నమాట. క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పేరు ఉంది. సో, ఇక్కడ మనకి ఎడిట్ చేస్తాం. యాక్షన్ దగ్గర ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ చైల్డ్ బోర్న్, అవును పుట్టారు. డేట్ ఆఫ్ బర్త్, సో జనవరి 1 ఒకలే పుట్టారు. ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్. సో, హాస్పిటల్ పేరేంటి? అదేవిధంగా అబ్బాయా అమ్మాయా? సో, ఎవరి బెనిఫిట్ జేఎస్వైలో బెనిఫిట్స్ వచ్చాయా? వస్తే ఎస్, లేకపోతే నో. వ్యాక్సినేషన్ ఎంసీపీ కార్డు ఎస్. ఇక్కడ ఫస్ట్ బర్త్ ఎప్పుడు ఇమ్యునైజేషన్ అయ్యింది? జనవరి 1కి. 6th వీక్ ఎప్పుడయ్యింది? సో, ఫిబ్రవరి 15th. 10th వీక్ ఎప్పుడయ్యింది? అదేవిధంగా 14th వీక్ ఎప్పుడైంది? అక్కడ ఎంసీపీ కార్డులో ఈ ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనకి. సో, అయిన తర్వాత ఈ 4 వారాలతో కూడా ఇక్కడ టిక్స్ కూడా పెట్టాలి కంపల్సరీగా. టిక్స్ పెట్టకపోతే తీసుకోదు. టిక్స్ కూడా పెట్టాలి ఈ 4 వ్యాక్సినేషన్కి కూడా. ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సూపర్వైజర్కి వెళ్తుంది. సూపర్వైజర్ అప్రూవల్ చేస్తే ఎస్ఓకి వెళ్తుంది. ఎస్ఓకి అప్రూవల్కి చేసిన తర్వాత ఇది సెకండ్ పేమెంట్ జనరేషన్కి ఎస్ఎన్ఓకి పంపించడానికి అవుతుంది. అప్పుడు బెనిఫిషరీకి సెకండ్ ఇన్స్టాల్మెంట్గా 2000 చొప్పున పడతాయి. సో, కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. మీ లాగిన్లు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఇమ్యునైజేషన్ 14th వీక్స్ అయిపోతే మాత్రం వెంటనే వాళ్ళకి ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ యాడ్ చేసి సెకండ్ పేమెంట్ ప్రొసీడ్ చేయగలరు. థ్యాంక్ యూ.